ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మన ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు దివ్యమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మన ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనం మణి నిర్మితమగు మండపాలు మన ద్వీపానికి మహానిధులు పంచభూతముల యాజమాన్యాలు ప్రవాహశాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మన ద్వీపానికి మహానిధులు చింతామణుల రవతంత్రాలు సూరామణుల వజ్రపురాశులు వసంతవనములు గరుణ పచ్చలు మన ద్వీపానికి మహానిధులు దుర్గము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మన ద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మన ద్వీపం సర్వేశ్వరి గది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మన ద్వీపంలో మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి గాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మన ద్వీపములో దేవతలు నిత్యము కొలచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మన దేవేశ్వరి దేవిస్తుంది నూతన గోములు కట్టిన వారు మన దీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శోభే అష్ట సంపదలు తొలుతూ లేరు శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మన దీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునంట కోటి శుభాలను